అహిత చండీ యాగాన్ని మొత్తం కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా గానీ విత్ ఇన్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా అహిత చండీ యాగానికి చూసేందుకు వచ్చిన వారు తప్పిపోయినప్పుడు కూడా ఇక్కడ నుంచే మానిటరింగ్ చేస్తూ వారిని వారి బంధువులకు అప్పగించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతోటి ఇక్కడ కంట్రోల్ రూమ్ ను నిర్వహించడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ ఏ విధంగా చేస్తున్నారనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఎన్ని కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టారు, ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు ఎలా తెలుసుకుంటారు మీరు? ఇక్కడ మొత్తం 52 కెమెరాలు 22 కిలోమీటర్ దూరంలో ఒంటిమావిడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్రజ్ఞాపూర్ వరకు 22 కిలోమీటర్ స్ట్రెచ్ లో 52 కెమెరాస్ పెట్టామండి. ఈ కెమెరాస్ ద్వారా ఇప్పటివరకు డీజీ గారు, ఎస్పీ గారు, అడిషనల్ సిపి మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కెమెరాల నుంచి మానిటర్ చేసుకుంటూ పబ్లిక్ ని కంట్రోల్ ఎలా చేయాలని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇన్కమింగ్ వెహికల్స్ 2 ఇన్ 4 ఎగ్జిట్స్ ఉన్నాయండి. ఆ ఇన్ లో ఎన్ని కార్లు, ఎన్ని బైక్లు ఏ టైంలో ఎలా వస్తున్నాయో దాని తగ్గట్టు పబ్లిక్ ఎలా అక్యుములేట్ అవుతున్నారో చూసేసుకొని బ్యారికేడ్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ముందుకు పంపిస్తున్నారు. విఐపి రూట్ గానీ లేకపోతే సాధారణ భక్తులు గానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తుంటారు? ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మాకు ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇన్ అండ్ ఎగ్జిట్స్ అండి. దాని తర్వాత బ్యారికేడ్స్, ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్ ఉన్నాయి, విఐపి చెక్ పాయింట్స్ ఉన్నాయి, హెలిప్యాడ్ ఉంది. యాగశిలలో ఇంపార్టెంట్ గురూజీలు ఉన్న కేటాయించిన ఋత్వికులకు కేటాయించిన ఇంపార్టెంట్ కాటేజెస్, బ్యాక్ సైడ్ ఇన్కమింగ్ నుంచి ఎవరు గోడ దుంకి రాకుండా, పొలాలకించి రాకుండా అక్కడ ప్రతి చోట మేము కెమెరాస్ కవర్ చేసాం. ఇక్కడ చూస్తే కెమెరాలన్నీ క్లియర్ గా చూసుకోవచ్చు. డిఎస్పీ గారు ఉన్నారు, వెంకరెడ్డి గారు. మొత్తం చాలా మంది పబ్లిక్ ఈ రోజు ఎక్కువైంది, బాగా ఫ్లోటింగ్ క్రౌడ్ ఎక్కువగా ఉంది, కొంత ఇబ్బంది పడ్డారు వాస్తవంగా. దాన్ని ఎట్లా మానిటరింగ్ చేశారు? ఈ సీసీ కెమెరాలు వచ్చేసి దాదాపు 35 కిలోమీటర్ స్ట్రెచ్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకు ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి ఒంటిమావిడి దగ్గర ఎన్ని వెహికల్స్ వస్తున్నాయని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీఐపీస్ కూడా ఒంటిమావిడి దగ్గర ఎప్పుడు వస్తున్నారు అనేది కూడా మనకు సీసీ కెమెరాలో స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత గౌరారం దగ్గర నుంచి ఎన్ని వెహికల్స్ యాగం దగ్గరికి టర్న్ అవుతున్నాయి, ప్రజ్ఞాపూర్ దగ్గర నుంచి ఎన్ని వెహికల్స్ టర్న్ అవుతున్నాయి, నర్సంపేట నుంచి ఎన్ని వెహికల్స్ టర్న్ అవుతున్నాయి, అదేవిధంగా ఎర్రవెల్లి దగ్గర పరిస్థితి ఏంది, ఎప్పటికప్పటికి గత 5 రోజుల నుంచి కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను. చాలా స్పష్టంగా మనము ఈ విజన్ అన్ని చూసేసి దానికి సరి అయినటువంటి విధంగా మేము బందోబస్తు చేస్తున్నాం. అందువల్ల గత 5 రోజుల నుంచి కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము చూసినాము. చాలా మంది తప్పిపోతూ ఉంటారు, కొంతమంది చిన్నపిల్లలు కూడా తప్పిపోతున్నట్టు కేసులు వచ్చినాయి. ఇంకేమన్నా కేసులు ఇదైనాయి అంటే కొన్ని దొంగతనాలు కూడా జరిగినట్టుగా తెలిసింది. మీకేమన్నా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఈ సీసీ కెమెరాలలో ఉండటం వల్ల మేము మైకుల ద్వారా అరేంజ్ చేసినాం. ఏమనంటే సీసీ కెమెరాలలో మీరు స్పష్టంగా ఏమైనా దొంగతనాలు చేసినట్లయితే మాకు కనిపిస్తుంది, మిమ్మల్ని తొందరగా అరెస్ట్ చేస్తాము. కాబట్టి దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పడంతో దొంగలు కూడా అలాంటి దొంగతనాలు చేయలేదు ఇక్కడ. కాబట్టి సీసీ కెమెరాల వల్ల చాలా అణువు కూడా మనము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతో ఎలాంటి దొంగతనాలు కూడా జరగలేదు. పిల్లలు కొంతమంది తప్పిపోయారు. సరే, తప్పిపోయిన పిల్లల్ని మేము అనౌన్స్మెంట్ ద్వారా గత 4 రోజుల నుంచి కూడా మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా పోలీసులతో సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా దాదాపుగా 52 సీసీ కెమెరాలు అంటే ఒంటిమావిడి నుంచి యాగశాల వరకు కూడా మొత్తం 22 కిలోమీటర్ల మేర 52 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాదాపు ముఖ్యమైనటువంటి పాయింట్లు అంటే వీవీఐపీ కావచ్చు, వీఐపీ కావచ్చు, సాధారణ భక్తులు వచ్చేటువంటి రూట్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పటికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని, యాగాన్ని సక్సెస్ చేయడం, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు కూడా ప్రతిఫలం పొందే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, V6 న్యూస్, ఎర్రవల్లి.